బీ బెటర్ వారి స్టీవియాని ఆర్డర్ చేసుకోండి. షుగర్ లేకుండా స్వీట్స్ ని ఎంజాయ్ చేయండి. ఇది షుగర్ కాదు, స్టీవియా. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అన్న పీసీఓడి, డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలన్నిటికీ యోగా చక్కని పరిష్కార మార్గం కదా. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం హ్యాపీగా సంప్రదించవచ్చు. కిడ్నీస్లో స్టోన్స్ రావడము, కిడ్నీ మీద వాపు రావడము, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా మనకు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. హెరిడిటరీ వల్ల కూడా వస్తూ ఉంటాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏం లేదండి, మనకు టాక్సిన్స్ అంతా బాడీలో ఎక్కువైపోయి ఆ టాక్సిన్స్ అంతా మడ్డుగా మారిపోయి అది స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది. చాలా చిన్నవే ఉంటాయి. స్టోన్స్ అంటే ఇంతేం కాదు, చాలా చిన్నవి, మైనర్ స్టోన్స్ అంటారు వాటిని. మడ్డది అంతే. ఆ మడ్డంతా ఎప్పుడు మనకు బాడీలో క్లెన్జింగ్ అనేది సరిగా జరగకపోవడం వల్ల, యూరినేషన్లో ఆ డస్ట్ అంతా కూడా సరిగా వెళ్ళకపోవడం వల్ల అలా వస్తుందన్నమాట. సో దీనికి చక్కగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒక మనిషి మినిమము 3 లీటర్స్ ఆఫ్ వాటర్, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్, అది ఎనీ సీజన్. చలికాలం వచ్చేసింది కదా, ఇప్పుడు చలికాలంలో ఏం చేస్తూ ఉంటారంటే తొందరగా మనము వాష్రూమ్ వచ్చేస్తూ ఉంటుంది, యూరినేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎక్కువ వాటర్ తీసుకోకుండా ఉంటారు. ఊరికే మనకు అలా ఆ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందని. అలా కాకుండా కొద్దిగా మనం వాటర్ సిప్ చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, బాడీయే అడుగుతూ ఉంటుందన్నమాట, వాటర్ ఇవ్వు అని చెప్పి. యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం చాలా మంచి విషయం. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి యూరినేషన్ చేయడం చాలా మంచిది. మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు ఎలా వెళ్ళాలి? మనం ఫుడ్ తీసుకుంటున్నాము, వాటర్ తీసుకుంటున్నాము, అది బయటకి, అందులో మిగిలిన డస్ట్, వేస్టేజ్ అంతా కూడా బయటకు రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఎక్స్క్రేటరీ అంటారు దాన్ని. స్వెట్ రూపంలో బయటకు ఎక్స్క్రేటరీ అవుతూ ఉంటుంది, మలం రూపంలో అవుతూ ఉంటుంది, యూరిన్ రూపంలో అవుతూ ఉంటుంది. మనకు నోస్ట్రిల్ నుంచి ఫ్లమ్ వస్తూ ఉంటుంది కదా, ఇది కూడా వేస్టేజే. ఈ వేస్టేజెస్ అంతా కూడా బాడీలో ఎప్పుడైతే చక్కగా జరుగుతాయో అప్పుడు మనము చాలా హెల్తీగా ఉంటాము. కోల్డ్ చేసింది, కఫ్ చేసింది, ఎక్కువ వస్తుందని కూడా కంగారు ఏం లేదు. మన బాడీలో టాక్సిన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడానికి బాడీ అలా రియాక్షన్ ఇచ్చింది అంతే. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి, దీంతో పాటుగా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోండి. అంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. యూరిక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అవి కొద్దిగా అవాయిడ్ చేసుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. దీంతో పాటుగా కొన్ని ప్రాక్టీసెస్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే బాడీ బాగా డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి.
మంత్స్ లాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది బాడీ. మనకు ఆ డీటాక్సిఫికేషన్ బాడీలో జరగడం అనేది చాలా ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నామో అన్నది మనకు రిజల్ట్ని బట్టి తెలిసిపోతుంది కదా. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే చాలా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. దీంతో పాటుగా కంప్లీట్ ప్రాక్టీస్ నేర్చుకుంటాము. ఇలాంటి ఆసనాస్, ఇంకా ది బెస్ట్ ఆసనాస్ అన్ని మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాము, యోగా క్లాసెస్లో జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా సంప్రదించండి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం ది బెస్ట్ రిజల్ట్ని పొందవచ్చు. నమస్తే.